హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ టైప్ 1 అని ఎందుకన్నానంటే చికెన్ కర్రీని చాలా రకాలుగా చేస్తారు. నాకు వచ్చిన స్టైల్స్లో మీకు చూపించాలనుకుంటున్నాను. దట్స్ వై దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ అనమాట. సో ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం షాజీరా, 2 లవంగాలు, చిన్న సైజ్ ముక్క దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు వేసి బాగా వేయించేసుకొని అరకిలో చికెన్కి గాను ఒక 2 చిన్న సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకున్నాను. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక టమాటా, 4 బాదం పప్పు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని శుభ్రంగా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేగిపోయాయి. అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుని అందులోనే ఉప్పు, పసుపు సరిపడా వేసేసుకోవాలి. ఇక్కడ ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే ముక్కకి ఉప్పు శుభ్రంగా పడుతుంది, అందుకనే ముందుగానే ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని వేయించేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మనకి చికెన్లో నుంచి వచ్చే వాటర్తో ఆ మసాలా అనేది ఉడుకుతుందన్నమాట. తర్వాత సరిపడా కారం, నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసుకొని ఇంకోసారి మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మగ్గించుకోండి. వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా, అలాగే కసూరి మెతిని మ్యాష్ చేసుకొని వేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.